మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని కోరుతూ ఢిల్లీలో నిర్వహించిన సెమినార్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ 33% కోటాలో బీసీ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పనకు సహకరిస్తామన్నారు. మొదటగా బీసీ బిల్లు ఆమోదం అవ్వగానే బీసీ మహిళా కోటాపై పోరాటం చేద్దామన్నారు ఎంపీ వద్దిరాజు. మహిళలందరూ కూడా 33% మహిళలకు రిజర్వేషన్ చేయబడింది. 33% మహిళా రిజర్వేషన్ చట్టం చేయబడింది. పార్లమెంట్లో కొత్త పార్లమెంట్లో మొట్టమొదటి రోజు చట్టం చేయబడింది. దాన్ని చట్టం చేసి పెట్టారు. మా సోదరిమణులు అడిగేది ఏంటంటే ఆ 33%లో 50% బీసీ మహిళలకు కావాలి అనే ఉద్దేశం, దానికోసం పోరాటం చేయడానికి ఢిల్లీకి వచ్చారు. మా సోదరిమణులందరూ కూడా చెప్పాను, బీసీ బిల్లు పెడితే తప్ప, బీసీ బిల్లు పెట్టి బీసీలకు రిజర్వేషన్ వస్తే తప్ప దాంట్లోంచి మహిళలకు కోటా ఇంత అనేది ముందు డీలిమిటేషన్ కావాలి, సెన్సెస్ కావాలి, కులగణన కావాలి, దాని తర్వాత బీసీ బిల్లులు పెట్టి చట్టం తయారు చేస్తే తప్ప బీసీలకు మళ్ళీ ఉన్న 33%లోంచి 50% ఎంత పర్సెంట్ ఇస్తారనేది ప్రభుత్వం చట్టం పార్లమెంట్ చట్టాలు చేసిన తర్వాత కానీ తెలుస్తుంది. బీసీ బిల్లు పెట్టి బీసీ చట్టాన్ని తయారు చేసిన తర్వాత దాంట్లో మహిళలకు ఎంత వాటా వస్తుందో ఇవన్నీ కూడా మేము కొట్లాడతాం, ఖచ్చితంగా సాధిస్తాం. దానికంటే ముందు మా మహిళా సోదరిమణులకు కానీ మా బీసీ సోదరులకు కూడా రిక్వెస్ట్ చెప్పేది ఏంటంటే, ఆర్థికంగా ఎదగాలి, వ్యాపారాలు చేయాలి, ఉద్యోగాలు సంపాదించాలి, పిల్లల్ని చదివేయాలి, ఆర్థికంగా ఎదుగుదే తప్ప ఈ పోటీ ప్రపంచంలో ఇతనికి టికెట్ ఇస్తే ఇంత ఖర్చు పెట్టుకుంటాడు, గెలుస్తారు అనే ఆలోచన పార్టీ అధినేతలకు వస్తే బీసీ అయినా వేరే ఏ కమ్యూనిటీ అయినా టికెట్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.